ఐఏఎస్ మాజీ అధికారి తేజావత్ సంచలన వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతుందని తేజావత్ వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 356 ప్రకారం టీ సర్కార్ను కూల్చొచ్చన్నారు తేజావత్. గిరిజనుల హక్కులు కాలరాస్తున్నారంటూ మండిపడ్డారు. టీఆర్ఎస్ సర్కార్పై సుప్రీంను ఆశ్రయిస్తానన్నారు తేజావత్. ఎస్టీల హక్కులు ఇవ్వకుంటే టీ సర్కార్కు కొనసాగే హక్కు లేదన్నారు ఐఏఎస్ మాజీ అధికారి రామచంద్రుడు తేజావత్. ఎస్టీల హక్కులు కాలరాస్తే ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించవచ్చన్నారు ఐఏఎస్ మాజీ అధికారి తేజావత్. File a case in Supreme Court for a constitutional enforcement. File a case in Supreme Court or High Court for constitutional provision ఏదైతే ఉందో దాన్ని ఎన్ఫోర్స్మెంట్ చేయడానికి. ఒకవేళ కాదనుకోండి, కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం నడవట్లేదు, దీన్ని డిస్మిస్ చేయండి, అంతే కదా. వాట్ ఈస్ 356? File a case in Supreme Court for a constitutional enforcement. File a case in Supreme Court or High Court for constitutional provision ఏదైతే ఉందో దాన్ని ఎన్ఫోర్స్మెంట్ చేయడానికి. ఒకవేళ కాదనుకోండి, కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం నడవట్లేదు, దీన్ని డిస్మిస్ చేయండి, అంతే కదా. వాట్ ఈస్ 356? File a case in Supreme Court for a రైట్. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జగన్ అందిస్తారు. జగన్ చెప్పండి, ఇక టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోనుందని చెప్పేసి ఐఏఎస్ మాజీ అధికారి తేజావత్ సంచలన వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి దగ్గర అప్డేట్స్ ఏంటి? సంజన, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ కూడా మాజీ ఐఏఎస్ అధికారి తేజావత్ రామచంద్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 356 ప్రకారం టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామనేసి కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధులు ఏవైతే ఉన్నాయో అవి రాజ్యాంగబద్ధంగా వినియోగించాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో పక్కదారి పట్టిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. సో దీనికి చట్టబద్ధత ఉంది, రాజ్యాంగబద్ధత ఉన్నది. దానికి సంబంధించిన ఏవైతే ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధులు వేరే పథకాలకు వేరే కార్యక్రమాలకు వినియోగిస్తున్నారనేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. దీనిపైన సుప్రీంకోర్టులో కేసు వేస్తాం, అవసరమైతే ఆర్టికల్ 356 ప్రకారం ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. గత ఏదైతే ఎస్టీ హక్కులు ఇవ్వకుంటే టీ సర్కార్కు కొనసాగే హక్కు లేదు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ హక్కుల్ని ప్రభుత్వం కాలరాస్తుందనేసి కూడా సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే ఏదైతే తెలంగాణ ప్రభుత్వం గిరిజనుల పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో దానికి సంబంధించి తేజావత్ రామచంద్రుడు నిరసన వ్యక్తం చేశారు. ఏదైతే మొన్నటి జరిగినటువంటి రాష్ట్రపతి ఎన్నికలు ఏవైతే ఉందో ద్రౌపది ముర్ము ఆదివాసీ మహిళ ఉందో ఆమెకు మద్దతు ఇవ్వకపోవడాన్ని ఆయన నిరసిస్తూ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి అదేవిధంగా ప్రభుత్వానికి రాజీనామా చేశారు. ఆయన ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా ఉన్నారు. సో ద్రౌపది ముర్ముకు టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వకపోవడం, ఒక ఆదివాసీ మహిళ మొట్టమొదటిసారి రాష్ట్రపతి పీఠాన్ని ఎక్కేటప్పుడు టీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇవ్వకపోవడాన్ని తీవ్రంగా ఖండించారు. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీలో గిరిజనులకు ప్రాధాన్యత లేదు, అదేవిధంగా గిరిజనుల యొక్క హక్కుల పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకంగా ఉన్నది, గిరిజనుల పట్ల వ్యతిరేకంగా ఉన్నదని చెప్పారు. ముఖ్యంగా పోడు వ్యవసాయం చేసుకున్నటువంటి గిరిజనులు ఎవరైతున్నారో, ఆదివాసీ గిరిజనులు ఎవరైతున్నారో, గతంలో సీఎం కేసీఆర్ చెప్పినట్టు ఏదైతే ఆదివాసీ గిరిజనులకు మేము పట్టాలు ఇస్తాం, అదేవిధంగా అవసరమైతే అక్కడ ఉన్నటువంటి జిల్లాకు సంబంధించిన ఎంపీలు కానీ ఎమ్మెల్సీలు కానీ అదేవిధంగా మంత్రులందరూ పెట్టుకొని కూర్చేసుకొని నేను పోడు యొక్క సమస్యను గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతుంది, ప్రభుత్వాలు మారుతున్నాయి కాబట్టి పోడు సమస్య మారడం లేదని సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు చేశాడు. నేనే స్వయంగా కూర్చొని పట్టాలు ఇస్తాను ట్రైబల్కి సంబంధించి పోడు వ్యవసాయానికి సంబంధించి అనేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. మొత్తానికైతే అదేవిధంగా గిరిజనులకు ఇచ్చినటువంటి మరొక హామీ ఏదైతే ఉందో 12% రిజర్వేషన్స్ అమలు చేస్తామనేసి చెప్పడం, దానికి సంబంధించి అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక అధికారం ఉంటుంది గిరిజనులకు సంబంధించి, రాష్ట్ర ప్రభుత్వం నేరుగా అమలు చేసుకోవచ్చు, కేంద్రం మీద నెపం నెట్టే ప్రయత్నం చేశారు కేసీఆర్ అనేసి కూడా ఆయన విమర్శించడం జరిగింది. దానికి సంబంధించి రాజచెల్లప్ప కమిషన్ వేసి కాలయాపన చేశారు తప్ప దానికి సంబంధించి ఇప్పుడున్న జనాభా తమాషా ప్రకారం ఇప్పటికీ గిరిజనులకు 7%
శాతం జనాభా రిజర్వేషన్ ఉంటే వాళ్ళు ఇప్పుడు జనాభా ప్రకారం ఉన్న సమగ్ర కుటుంబ సర్వే ఏదైతే 2014 చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే ఉందో దాని ప్రకారం 9.4% గిరిజన జనాభా ఉన్నది. సో ఆ జనాభా తమాషా ప్రకారం అయినా మాకు రిజర్వేషన్ పెంచాలనేసి కూడా గిరిజన సంఘాలు కోరుతున్నప్పటికీ దానిపైన అతిగతి లేదనేసి కూడా ఆయన విమర్శించడం జరిగింది. మొత్తానికైతే ఏదైతే టీఆర్ఎస్ పార్టీలో లుకలుకలు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు, అసంతృప్త నేతలందరూ కూడా బయటకు వస్తున్నారు. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీని కూల్చేస్తామని తేజవతి రామచంద్రుడు మాజీ ఐఏఎస్ ఆఫీసర్ చెప్పడం అయితే సంచలనానికే దారితీసింది సంజన. ఓకే జగన్ చెప్పండి, మరోవైపు ఎస్టీల హక్కులు కాలరాస్తే ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన కూడా విధించవచ్చని చెప్పేసి మాజీ అధికారి తేజవత్ వ్యాఖ్యలు చేశారు. ఇక దీనికి సంబంధించిన దగ్గర అప్డేట్స్ ఏంటి? ఎస్ సంజన, ఏదైతే ఆర్టికల్ 356 ఏం చెప్తుందంటే రాష్ట్రపతి పాలన గురించి చెప్తుంది. అంటే ప్రభుత్వం ఏదైతే రాజ్యాంగబద్ధంగా నడవాల్సిన ప్రభుత్వం, రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన ప్రభుత్వం, ఏదైతే ఏ రాష్ట్రంలోనైనా రాజ్యాంగబద్ధంగా నడవాల్సి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్కు రాజ్యాంగబద్ధత ఉంటుంది. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఏవైతే ఉన్నాయో సో ఆ నిధులుని పక్కదారి మళ్లించడం, ఇతరత్ర కార్యక్రమాలకు వినియోగించడం, ఎస్సీ నిధులు కావచ్చు, ఎస్టీ నిధులు కావచ్చు, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు కావచ్చు, దాన్ని పక్క పథకాలకు ఇతర పథకాలకు వినియోగించడం ఏదైతుందో దానికి సంబంధించి మేము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం. సుప్రీంకోర్టులో పిల్లు వేస్తాం. దానికి సంబంధించి ఎస్సీ ఎస్టీ హక్కులను కాలరాస్తుంది తెలంగాణ ప్రభుత్వం. అదేవిధంగా ఈ కాన్స్టిట్యూషన్ వ్యతిరేకంగా అంటే గతంలో మనం చూసాం, ఏదైతే రాజశేఖర రెడ్డి లాంటి ప్రభుత్వం ఉన్నప్పుడే ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన నిధులు పక్కదారి మళ్లించినప్పుడు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేయడం జరిగింది. దానికి సంబంధించి మళ్ళీ వేరే నిధులను తీసుకొచ్చి దాన్ని కలిపి ఆ నిధులను ఖర్చు చేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఏవైతే సబ్ ప్లాన్ నిధులు వస్తాయో అదేవిధంగా దాన్ని కేటాయించిన రాజ్యాంగబద్ధంగా కేటాయించబడిన నిధులు ఉన్నాయో వాటికే కేటాయించాలి, వాళ్ళకే ఖర్చు చేయాలి, వాళ్ళ సంక్షేమం కొరకే ఖర్చు చేయాలి. కాకుండా ఇక్కడ ఆ నిధుల్ని పక్కదారి పట్టిస్తున్నది గతంలో కూడా జరిగింది. ఈ ప్రభుత్వానికి సంబంధించి అంటే ఒకవేళ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో సుప్రీంకోర్టు డైరెక్షన్ మేరకు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసే అవకాశం కూడా ఉంది. ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలన పెట్టే అవకాశం అయితే చాలా కాన్స్టిట్యూషన్లో అయితే ఉంది సంజన. రైట్, థ్యాంక్ యూ జగన్.